మీడియా వార్తలకి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన అట్లతద్ది బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న చిన్నారులు శ్రీకృతి సహస్ర బతుకమ్మ వేడుకల్లో పాల్గొని గౌరమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ ఉంటే శ్రీకృతి సహస్ర అమ్మాయిలను చూస్తుంటే బతుకమ్మ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. చిన్న వయసులో అమ్మాయిలు ఆడడం చూసి అక్క చెల్లెలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. కామారెడ్డి పట్టణంలో ఎటు చూసినా బతుకమ్మ సంబరాలతో గౌరమ్మను పూజిస్తూ ఆటపాటలతో పూల బతుకమ్మలకు పూజలు చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది వృద్ధ మహిళలు మాట్లాడుతూ ఇది గౌరమ్మ పండుగ అనాదిగా పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం అని, ఎప్పుడైనా పువ్వులతో చేసిన బతుకమ్మనే వాడాలి అని, కాగితం బతుకమ్మను ఈ కాలంలో చూస్తున్నాము అని, ఈ కాగితం బతుకమ్మ వలన వనరులు కలుషితమవుతాయి అని, పూల బతుకమ్మ వేయడం వల్ల నీటు కలుషితం, గౌరమ్మను పసుపు ముద్దతో తయారు చేయడం వల్ల పూజ చేసిన అనంతరం చెరువులో వేస్తే నీటి కలుషితం కాకుండా యాంటీబయోటిక్ లాగా అనారోగ్యాలకు గురి కాకుండా నీటిని పరిశుభ్రంగా చేయడానికి గత పూర్వీకులు వేస్తున్న సాంప్రదాయము అని, పసుపు అనేది దైవ సాంప్రదాయం అని, ప్రజలకు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసిద్ధి చెందింది అని, ఈ బతుకమ్మ పూలు కూడా ఎంతో మంచి ఆరోగ్యాన్ని కలిగి పువ్వులని అమ్మమ్మలు తెలిపారు. బతుకమ్మ దాది మా బతుకమ్మ తామెర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు తలతల వెలిసి వాడవాడంతా ఓ పూల వనమాయి ప్రతి పూలు చెరువేమో ఓ పూల తోటాయి గోనుగు పువ్వులు మెలమెల వెలిసి వాడవాడంతా ఓ పూల వనమాయి ప్రతి పూలు చెరువేమో ఓ పూల తోటాయి. పల్లె మొక్కుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి మొక్కుళ్ళు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి చెయ్యెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉడికే సాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పెద్దే.